ఎదగడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఒకటి గమనించాలి. అదేంటంటే దేవుడు ప్రతి కాలంలో ప్రతి ఒక్కరితో నిబంధన సంబంధంగానే మాట్లాడేవాడు. దేవుడు ప్రతి ఒక్కరితో ఒక ఒడంబడిక పెట్టుకొని ఆ ఒడంబడిక ప్రకారంగానే మాట్లాడేవాడని గ్రహించాలి. ఆ ఒడంబడిక ఏది అని నేడు మనం గ్రహించాలంటే ఆయన ఇచ్చిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథమే దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుడితో మనము వెలిగే విధానాన్ని మనకి తెలియజేస్తుంది. ఏంటి తెలియజేస్తుంది? ఏంటండి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము దేవునితో మనం ఉండే విధానాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు అనేది గ్రంథం మాత్రమే మనకి తెలియజేస్తుంది. ఉదాహరణకు మనం భారతదేశంలో బ్రతుకుతూ ఉన్నాం. భారతదేశంలో ఒక మనిషి ఇలాగే బ్రతకాలి అనడానికి ఆధారం ఏంటి? ఒక మనిషి ఇలాగే ఉండాలి అనడానికి ఆధారం ఏంటి? ఆధారం ఏంటి అంటే రాజ్యాంగం. రాజ్యాంగం ఆధారం. రాజ్యాంగంలో ఉన్న చట్టాలను నియమాలను మీరి ఒక మనిషి బ్రతికితే ఆ మనిషి భారతదేశ చట్టాస్మృతికి ఏమవుతాడు అంటే ఏమవుతాడండి? దోషి. భారతదేశ చట్టానికి ఆ మనిషి దోషి. దేని మీరితే? రాజ్యాంగంలో ఉన్న నియమాలను మీరి ఆ మనిషి ఏదైనా ప్రవర్తిస్తే ఆ మనిషి భారతదేశ చట్టాస్మృతికి ఏమో దోషి. అలాగే దేవుని పిల్లలుగా ఉన్న మనమందరము కూడా ఈ గ్రంథాన్ని మీరి నడిస్తే మనం ఎవరి దృష్టికి దోషులము అవుతాము? దేవుని దృష్టికి దోషులము అవుతాం. అందుకే ఆయన రాశాడు, గ్రంథంలో ముందే రాశాడు. మొట్టమొదటిగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 2వ వచనం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. దేవుడైన యెహోవా చెబుతున్నాడు ఈ మాట అని మోసే ఇశ్రాయేలు ప్రజలతో చెప్పారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న మాటను, మీకు చెప్పమన్న మాట నేను చెప్తున్నాను. దానిలో నుండి మీరు ఏది తీయకూడదు, దానిలో మీరు ఏది కూడా కలపకూడదు. దేవుడు ఇచ్చిన చట్టం ఇశ్రాయేలు ప్రజలకి. దేవుడు ఇచ్చిన చట్టము ఇశ్రాయేలు ప్రజలకి ఏమని? నేను చెప్పిన మాటల్లో మీరు ఏది తీయకండి, అందులో ఏది కలపకండి అన్నాడు. అంటే తీసినా కలిపినా దేవుని దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతారండి? దేవుని దృష్టికి ఇశ్రాయేలు ప్రజలు ఆయన చెప్పిన మాట ప్రకారంగా కాకుండా తీసినా కలిపినా ఏమవుతారు? దోషులు అవుతారు. అవునా కదా? దేవుని దృష్టికి దోషులు అవుతారు. అయితే అది ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడింది. అయితే నేడు క్రైస్తవులమైన మనతో చెప్పబడిన మాట కూడా ఉంది. క్రైస్తవులుగా క్రీస్తు యుగంలో క్రీస్తునందు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి నిర్ణయం కలిగి క్రీస్తును అంగీకరించి ప్రభువుగా ఆయన నామంలో బాప్తిసం పొంది దేవుణ్ణి ఆరాధించాల్సిన మనకి కూడా ఒక నియమం ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం, 18-19 వచనాల్లో ఉన్నదన్నమాట. చదవండి. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిని అలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. మరలా ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన అలా దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణములను వానికి పాలు లేకుండా చేయును. ఏమందండి ఇక్కడ?
క్రైస్తవులకు దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏంటి? ఇందులో కలిపితే తెగుళ్ళు వస్తాయి, తీస్తే జీవవృక్షంలో పరిశుద్ధ పట్టణంలో పాలు ఉండదు. కలిపితే తెగుళ్ళు, తీస్తే పరిశుద్ధ పట్టణంలో జీవవృక్ష ఫలాలలో వాడికి పాలు ఉండదు. భారతదేశ చట్టాన్ని మీరితే కొన్ని దినాలో, కొన్ని నెలలో, లేకపోతే ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష అయితే 15 సంవత్సరాలు శిక్ష వేసి విడిచిపెట్టేస్తారు. దేని మీరితే? భారతదేశ చట్టాన్ని మీరి, రాజ్యాంగాన్ని మీరి ఏదైనా తప్పు చేస్తే 1 దినమో, 2 దినాలో, నెలలో, 2 నెలల్లో, లేకపోతే సంవత్సరమో, మరలా పెద్ద శిక్ష అయితే యావజ్జీవ కారాగార శిక్ష. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు కదా. అంతేనా కాదండి? 14 సంవత్సరాలు శిక్ష వేసి విడిచిపెట్టేస్తారు మారుతాడని. కానీ దేవుడు ఇచ్చిన చట్టాన్ని మీరి, దేవుడు నేడు క్రైస్తవులకు ఇచ్చిన చట్టాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మీరి మనం ఏదైనా చేస్తే ఏముంటుందట? తెగుళ్ళు వస్తాయట. అలాగే పరిశుద్ధ పట్టణంలోను జీవవృక్ష ఫలాల్లోనూ మనకి పాలు ఉండదు. అందుకే మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? దేవుడు ఇచ్చాడు చట్టం, దేవుడు ఇచ్చాడు గ్రంథం. గ్రంథాన్ని బట్టి మన భక్తిని, మన విశ్వాసాన్ని కొనసాగించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మన భక్తిని, మన విశ్వాసాన్ని కొనసాగించాలి. అలా కొనసాగించకపోతే ఇశ్రాయేలుకు ఒక ప్రమాదం ఉంది. ఏంటో ప్రమాదము? లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. లేవికాండం, ఇశ్రాయేలుల చట్టాన్ని మీరినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో. లేవికాండము 10వ అధ్యాయము 1వ వచనం. అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ మీరితే ఎక్కడి నుంచి అగ్ని వచ్చి వారిని కాల్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చే అగ్ని వారిని కాల్చింది. దేని మీరితే? యెహోవా సన్నిధిలో అక్కడ నిప్పులు ఉంటాయి, ధూపవేదిక ఉంటది కదా, ధూపవేదికలో నిప్పులు ఉంటాయి. ఆ నిప్పులు దహన బలి అర్పించే దగ్గర నిప్పులు ఉన్నాయి. ఆ నిప్పులు తెచ్చే మళ్ళీ ఆయనకి ఏం వేయాలంటే ధూపం వేయాలి యెహోవా సన్నిధిలో. అలా కాకుండా వారు ఏ అగ్ని తెచ్చారు? వేరొక అగ్ని తెచ్చారు. అంటే వేరే అగ్ని, అన్యాగ్ని తెచ్చారు. అన్యాగ్ని తెచ్చి దేవుడికి కావాల్సింది ఏంటి? మన దృష్టిలో ధూపమే కదా. ఏం కావాలి? ధూపమే కావాలి కదా. ఇక్కడ నిప్పులు ఇస్తే నిప్పులా, అలా అక్కడ నిప్పులు కాదా అని మన దృష్టికి ఉంటాయి. కానీ దేవుడు రెప్పలు పడకూడదు. దేవుడు ఏం కోరుతున్నాడు? ఆయన ఆజ్ఞను ఆయన చెప్పినట్లుగానే పాటించమని కోరుతూ ఉన్నాడు. నాదాబు, అబీహులు, అహరోను కుమారులు ఆజ్ఞను మీరారు. అక్కడున్న బలిపీఠం దగ్గర ఉన్న నిప్పులు తేకుండా వేరొక నిప్పులు తెచ్చి అగ్ని తెచ్చి యెహోవాకు ధూపం వేశారు. ఏమైంది ఆ పరిస్థితి? వెంటనే కాలిపోయారు. యెహోవా సన్నిధిలో నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చింది. వాళ్ళు చేసిన తప్పేంటి? ధూపం వేశారు కదా, తప్పేంటి? ధూపం వేశారు కదా, తప్పేంటి? ప్రార్థన చేస్తున్నాం కదా, తప్పేంటి? దేవుడు చెప్పినట్లు, దేవుడు చెప్పకుండా, దేవుని యొక్క గ్రంథంలో రాయకుండా అనేకమైన ఆచారాలు క్రైస్తవులు చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, తప్పేంటి? నాదాబు ఏం చేస్తుంది? తప్పేంటి? నేను క్రైస్తవులు చేస్తున్న తప్పేంటి? దేవుడు చెప్పడం చేస్తూ దేవుళ్ళని చేస్తున్నాం కదా, తప్పేంటి? సువార్త ప్రకటిస్తున్నాం కదా, తప్పేంటి? తప్పేంటి? తప్పేంటి అంటే దేవుడు ఏమంటాడంటే తప్పే, నువ్వు చేసింది తప్పే, నేను చెప్పినది చేయకుండా నువ్వు చేస్తున్నది తప్పే. ఆయన ఏం చెప్పాడు? మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభు వారు నేటికి మరణించి ఎన్ని దినాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? మరలా సంవత్సరానికి ఒకసారి నువ్వు చంపితే తప్పేంటి అంటావా?
సంవత్సరానికి ఒకసారి ఆయన మరి లేచాడని చెప్తే నువ్వు తప్పేంటంటావా? గ్రంథాన్ని మార్చి బోధిస్తావా నువ్వు? ఉదాహరణకండి ఒక మాట, మన ఇంట్లో ఒక ఆయన ఎవరైనా మన ఇంట్లో మానిన రోగం వచ్చింది, ఆయనకి మానిన రోగం వచ్చింది, చనిపోయే స్థితిలోకి చనిపోయాడు, మంచం మీద పడిస్తాం, గడ్డిలో పడిస్తాం, బయట చనిపోయాడు ఆయన. ఆ రోజు చనిపోతాడు అనుకున్నాం, కానీ బతికాడు. ఆ చనిపోతాడు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏడుస్తామా ఏడమా? బాధపడమా? మన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా దారి కోసం బాగు చేయాలని ప్రయత్నం చేస్తామా చేయమా? ఏ రోజు ఆయనకి ఎప్పుడైతే బాగోలేదో చనిపోయిన స్థితిలో ఉన్నాడు అప్పుడు చేస్తామా చేయమా? కరోనా వచ్చింది మొన్న. కరోనా వచ్చిన అనేక మందికి ఆ జబ్బు తగ్గడానికి ఆక్సిజన్ దొరకకపోతే వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు పెట్టారు. కరోనా వచ్చింది, ఖర్చు పెట్టారు, బాగా అయిపోయింది. ఆ ఖర్చు పెట్టిన రోజు ఒకటి ఉంటుంది, ఉంటుందా? బాగా అయిపోయిన తర్వాత ఆనందం వస్తుంది, ఖర్చు పెట్టిన రోజు ఉంది. ఈ సంవత్సరం కరోనా వచ్చింది, నా కొడుకు నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను, ఆ రోజు ఏడ్చాను, బాగయ్యాడని. బాగైపోయిన తర్వాత కూడా ప్రతి సంవత్సరము ఆ డేట్ గుర్తించుకొని ఈరోజు నేను ఏడాలి కదా, నా కొడుకు నేను బాగు చేశాను కదా, ఏడుస్తామా చెప్పండి? ప్రతి సంవత్సరం ఏడుస్తామా చెప్పండి? ఏడిస్తే వారిని ఏమంటారు? ఏటా మనకి పిచ్చి పట్టిందో ఏటా, ఆ రోజు ఏదో నువ్వు బాగోలేనప్పుడు ఎంతో డబ్బులు నీ ఆస్తిపాస్తులు అమ్మేసి నీ కొడుకు నువ్వు బాగు చేసుకుని మరలా బ్రతికినోడిని బట్టి ఆనందించుకుంటా మరలా ఆ డేట్ జ్ఞాపం చేసుకుని ఆ రోజు జ్ఞాపం చేసుకుని ఏడుస్తూ నీకు పిచ్చే అంటామా? అలాగే యేసుప్రభువు వారు మన కొరకు ఒకేసారి మరణించి మనందరి పాపాల కొరకు ఆయన ప్రాయశ్చిత్తమై పరమందు ఇప్పుడు రాజుగా పరిపాలన చేస్తే, రాజరికమైన అనిపిస్తూ మనల్ని అందరినీ పరిపాలన చేస్తూ మరలా మహోగ్రుడై మరలా రావడానికి సిద్ధంగా ఉంటే ఆయన సంవత్సరానికి ఒకసారి ఆయన కొరకు ఏడుస్తావా? సంవత్సరానికి ఒకసారి ఆయన చంపుతావా? సంవత్సరానికి ఒకసారి మళ్ళీ ఆయన లేపుతావా? క్రీస్తునేడు లేచును అల్లోయ నరుస్తావా? అది గ్రంథానుసారమా, గ్రంథానికి విరుద్ధమా? గ్రంథానికి విరుద్ధం. దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం, జాగ్రత్త. చట్టాన్ని మీరుతున్నాం, జాగ్రత్త. చట్టాన్ని మీరి పాపం చేస్తే మనకి శిక్ష ఉంది, జాగ్రత్త. ఒకటి తీసినా ఒకటి కలిపినా పరిశుద్ధ పట్టణంలో పాల్గొనదు, తీస్తే తెగుళ్ళు పాలవుతాం, జాగ్రత్త. నాదాబు అబీయులు అగ్నితోనే ఒప్పేశారు, కానీ వేరొక అగ్ని తెచ్చారు. ఏవో ఆజ్ఞాపింపని అగ్ని కాకుండా ఆజ్ఞాపించి అగ్ని కాబట్టి వేరొక అగ్ని తెచ్చారు. వారు ఏమయ్యారు? దోషులయ్యారు. దేవుని సన్నిధిలో నుంచి అగ్ని వచ్చి వారు కాలిపోయారు. మనం కాలిపోవడానికి ప్రభువుని అంగీకరించామా చెప్పండి? ప్రేమతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను ఈ మాటలు. పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది, ఆయన మనకి రాసిచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించి గ్రంథాన్ని ఇచ్చి గ్రంథాన్ని బట్టి మనం తెలుసుకొని నడండి అని చెప్తూ ఉన్నాడు. మనం మన ఇష్టానుసారంగా నడుస్తామా? ఎవరిని బాధపరచాలని కాదండి, ఎవరిని దూషించాలని కాదండి. దేవుడు చెప్పిన మాట కాకుండా మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించుకున్న వారు ఉన్నారు అని యెషయా గారు ఆనాడే చెప్పారు. తర్వాత యేసుప్రభు వారి నోటి నుంచి కూడా చెప్పారు. నేను గ్రంథాన్ని బట్టి నేను కూడా చెప్తూ ఉన్నాను మీకు. నా ఉద్దేశం కాదు, నా ఆలోచన కాదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుతురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని నాడు యెషయా చెప్పాడు. యేసుప్రభు వారు తను జీవించిన కాలంలో ఆ మాట జ్ఞాపం చేశారు. మరలా గ్రంథాన్ని బట్టి మీకు జ్ఞాపం చేస్తున్నాను. ప్రియులారా, నా సహోదరులారా, మనందరం ఒక తండ్రి పిల్లలం. ఒకే దేవుడు మనల్ని అందరినీ పుట్టించాడు. ఆ ఒకే దేవుని ఆజ్ఞను మనం మీరిపోతే ఆయన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఆయన వచ్చి మన పాపాల కొరకు పాపము చేయని ఆయన శాపముగా మార్చబడ్డాడు. పాపము లేని ఆయన మన కొరకు శాపమై, మన కొరకు దోషై, మనందరి కొరకు ప్రాణాన్ని సిలువలో బలి చేసుకున్నాడు. ఆయన్ని మనము చులకనగా అన్యుల దగ్గర చూపించొద్దండి. ఆయన చులకన చేస్తున్నాం. అన్యులు దేవుని సంకల్పాన్ని ఎరగని వారు, దేవుని చిత్తాన్ని ఎరగని వారు సంవత్సరానికి ఒకసారి కొంతమందికి పెళ్లిళ్ళు చేస్తున్నట్లు, కొంతమందికి పుట్టినరోజు చేస్తున్నట్లు, కొంతమందికి వారికి కూడా రకరకాలైన ఆచారాలతో చేస్తున్నట్లు మనము కూడా మహోన్నతులైన దేవుని కుమారుణ్ణి అలాంటి రీతిలోనే చూస్తూ ఉన్నాం.
మనుషులు కల్పించిన పద్ధతులతోనే మనము కూడా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాం. జాగ్రత్త. దేవుడు మనలను అలా చూడాలని అనుకోవట్లే. దేవుడు మనలను అలా చూసి ఆనందించాలని అనుకోవట్లే. నా పిల్లలు జ్ఞానవంతులు కావాలని దేవుని కోరిక. నువ్వు అజ్ఞానిగా ఉండొద్దు. నా పిల్లలు జ్ఞానవంతులుగా ఉండి నన్ను కూర్చుని జ్ఞానాన్ని అనేకులకు ప్రకటించాలని దేవుడి కోరిక. నువ్వు అజ్ఞానిగా ఉండొద్దు. నువ్వు అంధకార సంబంధమైన ఆలోచనలో ఉండొద్దు. మనం వెలుగు సంబంధం. చీకటితో మనకి ఏంటి సంబంధం? ఈ 40 రోజులు ఉదాహరణ చూడండి అమ్మా. ప్రతి గ్రామంలో నేను చెప్తున్నాను కాదు, కానీ ఈ మైక్ ద్వారా వింటున్నవారు కానీ ఈ సోషల్ మీడియాలో వింటున్నవారు కానీ ఒక్కసారి ఆలోచించండి. 40 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలు చేశాం. 40 రోజులు ఎంతో భక్తి చేశాం. మంచిదే, భక్తిగా నడడం మంచిదే. కానీ ఈరోజు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. ప్రతి గృహాల్లో, ప్రతి ఇంట్లో ఈ 40 రోజులు భక్తి ఈరోజు పోతుంది అందరికీ. విందులు, వినోదాలు, పండగంటూ త్రాగుబోతుల్లాగా రకరకాలుగా చేస్తుంటారా లేదా? మీరు ఆలోచించి చూడండి. మీ ఇంటి దగ్గర చూడండి, మీ కుటుంబాల్లో. భక్తి చేయడం తప్పు అని అనట్లేదు నేను. ఆ భక్తిని గ్రంథాన్ని అనుసరించి చేయాలని చెప్తూ ఉన్నది గ్రంథం. మనకి నేను చెప్పట్లే, గ్రంథం చెప్తూ ఉంది. గ్రంథాన్ని అనుసరించి మనం భక్తి చేయకపోతే మన భక్తిగా మన దృష్టికి మనం భక్తి పూర్వం అవుతాం. కానీ ఎవరి దృష్టికి భక్తి పూర్వం అవ్వండి? దేవుడు అలాంటి భక్తి మెచ్చడు. ఆ భక్తిని ఆయన మెచ్చడు. అసలు మనం క్రైస్తవుడు ఏం చేయాలి? క్రైస్తవుడు ఏం చేయాలి? అపోస్తులు ఏం చేశారు? క్రైస్తవుడు ఏం చేయాలి? అపోస్తులు ఏం చేశారు? క్రైస్తవుడు ఏం చేయాలి? అపోస్తులు యేసుప్రభు వారి మరణ పునరుత్థానాలను ప్రకటిస్తే వాళ్ళ శ్రమ ఫలితమే ఈరోజు ఆయన యొక్క వార్త మన దగ్గరికి వచ్చింది. మనమేం చేయాలి? అదే చేయాలి. ఎప్పుడు చేయాలి? సంవత్సరానికి ఒకసారి చేయాలా? సంవత్సరానికి ఒకసారి చేయాలా? నిరంతరము చెయ్యయ్యా, నిరంతరము చేయవయ్యా. ఎలా చేయాలి? మాటతో చేస్తావా? పాటించి చేయవయ్యా, పాటించి చెయ్యు. నువ్వు చెప్తే ఎవరు మారరు. నీ ప్రవర్తనలో చూపించి క్రీస్తుని. యేసుప్రభు వారిని నమ్ముకునేది ధనం కొరకు, డబ్బు కొరకు, ఆస్తిపాస్తుల కొరకు కాదు. ఆయనను నమ్ముకున్నది, ఆయన నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తుని అంగీకరించింది దేని కొరకంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట అవి గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును రాయబడను. ఎందుకొరకు రాయబడ్డే? ఎందుకొరకు యేసు ప్రభు వచ్చారు ఈ భూమికి? ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవుని కుమారుడు. ఆయన దేవునితో సమానంగా ఉండగా విడిచిపెట్టుకున్న భాగ్యమని ఎంచుకొనక మన కొరకు దాసుల స్వరూపం ధరించుకున్నాడు. ఆయన మన కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి సిలువలో ప్రాణం పెట్టాడు. మనందరి పాపాల క్షమించడానికి ఆయన రక్తాన్ని కాచాడు. ఆయన శాపమయ్యాడు అని నువ్వు నమ్మితే, ఆయన దేవుని కుమారుడు నువ్వు నమ్మితే, ఆ నమ్మకం బట్టి నీకు ఏం కలుగుతుందని చెప్తుంది గ్రంథము? నిత్య జీవం కలుగుతుంది. జీవం పొందుకోవడానికి నువ్వు నమ్ము యేసు ప్రభుని. ఈ లోకంలో జీవితము శాశ్వతం కాదు. ఈ శరీరంలో నీ ప్రాణం ఉన్నంత వరకే ఈ జీవితం నీకు. ఇది నాది, అది నాది, నాకు ఆస్తి ఉంది, నాకు పాస్తి, నేను కారులో తిరిగాను, నేను మేడల్లో తిరిగాను, నేను విమానాల్లో తిరిగాను, నేను అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను నువ్వు అనుకుంటావు. ఎప్పటి వరకు? రెప్పలు పడద్దండి. ఎప్పటి వరకు నువ్వు ఇలా అనుకుంటావు? ఈ ప్రాణం ఈ దేహంలో ఉన్నంత వరకే. ప్రాణము దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు నీకు తన పరిశుద్ధ పట్టణంలో స్థానం ఇవ్వాలంటే గ్రంథాన్ని అనుసరించి భక్తిని విశ్వాసాన్ని కొనసాగించాలి. గ్రంథాన్ని అనుసరించి భక్తిని విశ్వాసాన్ని కొనసాగించకపోతే ఆయన ఏమంటాడో తెలుసా? చూడండి అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. గ్రంథములో తీయండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని
అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే తండ్రి చిత్తాన్ని ఎరుగు. తండ్రి చిత్తాన్ని ఎరగాలంటే ఎక్కడికి రావాలి? మనుషులు కల్పించిన పద్ధతి దగ్గరికి వెళ్ళకూడదు. మహోన్నతుడైన దేవుడు తన ఆత్మ ద్వారా రాయించిన గ్రంథం దగ్గరికి రా. గ్రంథాన్ని అర్థం చేసుకో. మహోన్నతుడైన దేవుడికి ఒక సంకల్పం ఉందో తెలుసుకో. ఆ సంకల్పాన్ని బట్టి నీ విశ్వాసాన్ని కొనసాగించు. ఆ సంకల్పాన్ని బట్టి నీ భక్తిని కొనసాగించు. గ్రంథం అవసరం లేదు, దేవుడి సంకల్పం అవసరం లేదు. మా అయ్యగారు చెప్పారు, మా అమ్మగారు చెప్పారు, మాకు ముందు పెద్దలు చెప్పారు, మా పెద్దలు చెప్పారు, ఎంతో మంది ఆచరిస్తున్నారు, నువ్వు ఎవడు చెప్పొద్దు అన్నాను. కానీ నువ్వు అన్నావా? ఆయన అంటున్నాడు చూడు, ప్రభువా ప్రభువా నువ్వు నన్ను పిలిచావు కానీ నాయన నా చిత్తం నీకు తెలియదు అంటున్నాడు ఆయన. ప్రభువా ప్రభువా నువ్వు నన్ను పిలిచావు కానీ నా సంకల్పం నీకు తెలియదు అంటున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? నువ్వు అప్పుడు ఇక్కడ మాట్లాడొచ్చు, నువ్వెవడో చెప్తావు, మాకు పెద్దలు చేశారు, మా పితరులు చేశారు, మేము అందరం కూడా ఇవి ఆచరించాము చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నువ్వెవడో చెప్తావని నువ్వు అనొచ్చు. కానీ ఇక్కడ అంటావు, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నీకు అనడానికి అవకాశం లేదు. ఆయన ఏమంటాడో చూడు, చదువు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున చెప్పలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అంటారట అని చెప్తారంట. వీళ్ళందరూ ఏమని చెప్తారు? నీ నామాన్ని మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదయ్యా, నీ నామమును మేము వాక్యాన్ని ప్రకటించలేదా, నీ నామను మేము అద్భుతాలు చేయలేదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అప్పుడు ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు ఆయన. ఏం చేశారట? ఏం చేశారు వాళ్ళు? అక్రమం చేశారు. క్రమం ఏంటి? క్రమం ఏంటంటే గ్రంథాన్ని చూసి మీ భక్తిని కొనసాగించిన ఆయన, అదే క్రమం. పరిశుద్ధ గ్రంథాన్ని చూసి నీ భక్తిని నీ విశ్వాసాన్ని కొనసాగించిన ఆయన, అదే క్రమం. తెలియకపోతే నేర్చుకోని ఆయన. బైబిల్ తరగతులకు రా, బైబిల్ తరగతులు జరుగుతున్న దగ్గరికి వెళ్ళు, అందరి దగ్గరికి వెళ్ళు, కానీ ఎక్కడికైనా వెళ్ళు, కానీ గ్రంథాన్ని బట్టి చెప్తున్నారా లేకపోతే బుర్రలోని పుట్టిన బుద్ధిని చెప్తున్నారా అని ఆలోచించు. బెరయలో పట్టణంలో ఉన్న సంఘస్థులు గొండయ్యారట. ఎందుకు? వారు పౌలు శీలలు చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో అని అనుదినము గ్రంథాన్ని పరిశీలించారు. నువ్వు గ్రంథాన్ని పరిశీలించకపోతే అక్రమం జరుగుతుంది. గ్రంథాన్ని పరిశీలించకపోతే నువ్వు అక్రమం చేసేవాడు అవుతావు. అప్పుడు ఆయన అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఇదేటయ్యా మేము ప్రార్థన చేస్తాము, అయినా నేను ఎరగను. ఇదేటయ్యా మేము దెయ్యాలని కొట్టాం నీ నామానండి, అయినా నువ్వు నాకు తెలియదు. ఇదేటయ్యా నీ నామాన్ని అద్భుతం చేస్తామంటే అయినా నువ్వు ఎవడో నాకు తెలియదయ్యా, నాకు అవసరంలే. నేను ఎందుకొరకు నా కుమారుని పంపించాలి చేయించానంటే ఆయన నా కుమారుడు మీరు నమ్మాలని చేయించాను, నిన్ను చేయమని చెప్పరా నేను. ఆయన నా కుమారుడు, ఆయన నందు నువ్వు నమ్మితే నీకు జీవము పొందుకుంటావు. ఆ జీవం కొరకు నువ్వు నన్ను నమ్మాలంటే నువ్వు అద్భుతాల కొరకు నమ్మావు, నువ్వు ఆశ్చర్య కార్యాల కొరకు నమ్మావు, నీకు స్వస్థత రావాలని నమ్మావు, కానీ నీకు జీవం కొరకు నువ్వు నమ్మలే. నీకు కావలసిన భాగ్యాల కొరకు నువ్వు నమ్మావు, నువ్వు నన్ను నిత్యజీవం కొరకు నమ్మలే. అందుకే నువ్వు అక్రమంలో ఉన్నావు, అందుకే నువ్వు అంధకారంలో ఉన్నావు అని దేవుడు అప్పుడు అంటాడు. దేవుడికి సమాధానం చెప్పగలమా? దేవుడితో మాట్లాడగలమా మనము? ఆయనతో మాట్లాడి నిలబడగలిగే శక్తి మనకుందా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇది ఎవరిని కూడా బాధపరచాలని చెప్తున్న మాటలు కాదు. బాధతో వాక్యాన్ని నేర్చుకున్న గ్రంథంలో నాకు ఎప్పుడు చెప్పనివి చుట్టూ జరుగుతున్న వాటిని చూస్తున్న బాధతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. బాధ. దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి విశ్వాసాలు కొనసాగుతున్నాయని బాధ. దేవుని సంకల్పాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి భక్తి జీవితాలు కొనసాగుతున్నాయని బాధ. అంతేగాని ఎవరిని బాధపరచాలని చెప్పట్లేదండి. నేను బాధపడుతూ ఈ మాటలు అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయతో అర్థం చేసుకోనండి. దేవుడు ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు? నేను మీకు చెప్పుతున్న మాటకు ఒకటి తీయకండి, ఒకటి కలపకండి.
తీసినా కలిపినా మీరేమవుతారు? దోషులు అవుతారు. మాటను పాటించకుండా తన బుద్ధిని పాటించిన నాదాబు అబీయులు కాలిపోయారు. మాటను పాటించకుండా తమ బుద్ధిని అనుసరించి భక్తిని చేసిన నాదాబు అబీయులు కాలిపోయారు. ఈరోజు దేవుని మాటను కాకుండా మన ఉద్దేశాన్ని బట్టి భక్తి చేస్తే మనకి పరిశుద్ధ పట్టణంలో పాలుండదు. మనకి తెగుళ్ళు వచ్చే ప్రమాదము ఉంది. జాగ్రత్త. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంది మన లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మనం దౌర్భాగ్యపు జీవితాన్ని జీవించడానికి యేసు ప్రభువులోనికి రాలే. ధన్యకరమైన స్థితిని ఇక్కడ అనుభవించి ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆనందాన్ని పొందుకోవడానికి మనం క్రీస్తులోనికి వచ్చాం. అలా వచ్చిన మనకు దరిద్రత ఉన్నా పర్వాలే, తిండి లేకపోయినా పర్వాలే, మనకి ఆహారం లేకపోయినా పర్వాలే, మన జీవితంలో మనకు గొప్ప గొప్ప భోగభాగ్యాలు లేకపోయినా పర్వాలే. ఎవరి కొరకు బ్రతకాలి? మనము ఎందుకొరకు బ్రతకాలి? 6:63 చదవండి. యోహాను సువార్త 6:63 చదవండి. గంగయ్య గారు మీకు గురుకు వస్తుందండి. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీకు చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ మాటలు వింటున్న నువ్వు జీవం పొందుకుంటావు. ఆత్మయే జీవింపజేస్తున్నది. నీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. నీ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు నీ శరీరంతో నీకు అవసరం. నీ దేహాన్ని విడిచిన ప్రాణాన్ని, నీ ప్రాణము నీ దేహాన్ని విడిస్తే నీ ఆత్మ దేవుని దగ్గరికి చేరే అవకాశం ఉంది. అప్పుడు 2 స్థితులు ఉన్నాయి. నువ్వు ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని అనుసరించావా, దేవుని ఇష్టాన్ని అనుసరించావా, నీకు పరదేశంలో అబ్రాహాము రొమ్మును ఆనుకునే అవకాశం ఉంది. నువ్వు దేవుని చిత్తాన్ని కాకుండా నీ ఇష్టాన్ని అనుసరించావా, ఆ పక్కనే ఉన్న పాతాళంలో యాతన పడే అవకాశం ఉంది. ఏది కావాలి సహోదరుడా? ఏది కావాలి తల్లి? ఏది కావాలి అన్నా? ఏది కావాలి తమ్ముడు? ఆలోచించు. నీ భక్తి విశ్వాసాన్ని గ్రంథాన్ని బట్టి కొనసాగించు. నీ భక్తిని, నీ విశ్వాసాన్ని దేవుని సంకల్పాన్ని బట్టి అనుసరించు, ఆచరించు. ఆత్మ సంబంధమైన మేలులు పొందుకో. అప్పుడే దేవుడు నిన్ను చూసి బలా మంచి దోచడా, భూమి పుట్టిన మొదలుకొని నీ కొరకు ఏర్పాటు చేసిన మార్గాన్ని, ఈ యొక్క స్థలాన్ని నువ్వు స్వతంత్రించుకో. నువ్వు రా నా పక్కకి, నా పక్కన కూర్చొని ఆయన పిలుస్తాడు. అప్పుడు అలా కాకుండా మన ఇష్టాన్ని మనం జరిగించేవారుగా ఉండొద్దని కొద్ది మాటల్లో బాధతో మీకు ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఎంతవరకు మీ అందరూ కూడా ప్రభువుని క్రీస్తు నామములో వందనం చేసుకున్నాను. అందరికీ వందనాలు.